గో ప్రోగ్రామింగ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు పాయింటర్లు అనే టాపిక్ రాగానే చాలా మందికి కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది కదూ. అవును, ఇది చాలా కామన్. కాని అస్సలు భయపడాల్సిన పనే లేదు. ఈరోజు మనం ఆ భయాన్ని పక్కన పెట్టేసి ఈ పాయింటర్లు అంటే ఏంటి, అవి నిజంగా ఎంత పవర్ఫుల్ అనేది కలిసి చూసేద్దాం. సరే, మనం కోడ్ రాసేటప్పుడు ఎప్పుడు వేరియబుల్స్ వాడుతుంటాం కదా. ఒక వేరియబుల్ తీసుకుంటాం, దానికొక విలువ ఇస్తాం, అంతా బానే ఉంది. కాని ఎప్పుడైనా ఇలా ఆలోచించారా, మనమిచ్చే ఈ విలువ, ఈ డేటా కంప్యూటర్ మెమరీలో అసలు ఎక్కడుంటుంది, ఎక్కడ సేవ్ అవుతుంది? ఈ ఒక్క చిన్న ప్రశ్నే మనల్ని నేరుగా పాయింటర్ల ప్రపంచంలోకి తీసుకెళ్లబోతోంది. సో మన మొదటి సెక్షన్కి వెళ్ళిపోదాం. దాని పేరే రహస్య చిరునామా. ఇక్కడ మనం ప్రతి వేరియబుల్కి మన ఇంటి అడ్రస్ లాగే ఒక యునీక్ మెమరీ అడ్రస్ ఉంటుందనే విషయం గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ మెమరీ అడ్రస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఇంటి అడ్రస్ లాంటిదే. ఇప్పుడు చూడండి, అడ్రస్ అంటే ఇండ్లు కాదు కదా, కాని ఆ ఇంటికి ఎలా వెళ్లాలో చెప్పే ఒక యునీక్ ఐడెంటిఫైయర్. కంప్యూటర్ మెమరీలో కూడా అంతే. ప్రతి డేటాకి ఒక ఖచ్చితమైన అడ్రస్ ఉంటుంది. ఈ అడ్రస్లు సాధారణంగా ఇలా హెక్సాడెసిమల్ ఫార్మాట్లో ఉంటాయి. ఉదాహరణకి గోలో వార్ ఎక్స్ ఇంట్ ఈక్వల్ టు 5748 అని డిక్లేర్ చేశామనుకోండి. ఇక్కడ 5748 అనేది మన డేటా, మన విలువ. కానీ ఇది మెమరీలో 0x41402 లాంటి ఒక అడ్రస్లో ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, డేటా వేరు, దాని అడ్రస్ వేరు. ఈ రెండూ ఒకటి కాదు. మరి పాయింటర్లు దేంతో పనిచేస్తాయంటారు? అవును, అవి ఈ అడ్రస్లతోనే పనిచేస్తాయి. ఓకే, వేరియబుల్స్కి అడ్రస్లు ఉంటాయని మనకు అర్థమైపోయింది, బాగుంది. కానీ అసలు ప్రశ్నేంటంటే, మన కోడ్లో ఈ అడ్రస్లతో మనం ఏం చేయగలం, వాటిని ఎలా వాడాలి? అక్కడే మన కథలోకి హీరో ఎంట్రీ ఇస్తాడు, అదే పాయింటర్. మరి పాయింటర్ అంటే ఏంటి? ఇది కూడా ఒక వేరియబులే, కానీ ఒక స్పెషల్ వేరియబుల్. మామూలు వేరియబుల్స్ ఏం చేస్తాయి? 5748 లాంటి విలువను స్టోర్ చేసుకుంటాయి. కాని పాయింటర్ అలా కాదు. ఇది విలువను కాదు, వేరే వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ను స్టోర్ చేసుకుంటుంది. సింపుల్గా ఒక పెట్టెలో వస్తువు ఉంటే అది సాధారణ వేరియబుల్. ఆ పెట్టెలెక్కడుందో రాసిన ఒక చీటీ ఉంటే అదే పాయింటర్. అది వస్తువును మోయదు, జస్ట్ లొకేషన్ చెప్తుంది, అంతే. పాయింటర్లతో పనిచెయ్యాలంటే మన దగ్గర 2 సూపర్ పవర్ఫుల్ టూల్సున్నాయి. మొదటిది AND. దీన్ని యాంపెర్సాండ్ అంటాం. దీని పనేంటంటే ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ను మనకివ్వడం. రెండోది స్టార్, అదేనండి ఆస్టరిస్క్. దీని పని ఒక అడ్రస్లో ఏ విలువ ఉందో మనకు చూపించడం. సో AND అంటే అడ్రస్ ఆఫ్, స్టార్ అంటే వాల్యూ అట్. ఇంతే, చాలా సింపుల్ కదా. ఈ మొత్తం ప్రాసెస్ని ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం var x = 458 అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఇప్పుడు xలో 458 అనే విలువ ఉంది. నెక్స్ట్ var p = and x అన్నాం. దీని అర్థమేంటి? p అనే కొత్త పాయింటర్ వేరియబుల్లో x యొక్క అడ్రస్ను స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం స్టార్ p అని పిలిస్తే ఏమవుతుంది? అది నేరుగా pలో ఉన్న అడ్రస్కి వెళ్తుంది. ఆ అడ్రస్ xటి కదా, సో అక్కడున్న విలువ 458ని మనకు తిరిగి ఇస్తుంది, అంతే. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, మనం ఒక పాయింటర్ని డిక్లేర్ చేసి దానికి ఏ అడ్రస్ని ఇవ్వకపోతే దాని డిఫాల్ట్ విలువ ఏమవుతుంది? నిల్. అంటే అది దేన్ని పాయింట్ చేయట్లేదు, శూన్యాన్ని చూపిస్తోంది అనర్థం. ఇది చాలా చాలా ముఖ్యం, ఎందుకంటే మన కోడ్లో అనుకోని బగ్స్ రాకుండా చూసుకోవడానికే ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పటివరకు మనం థియరీ అంతా చూశాం. కానీ అసలు మజా అంతా ప్రాక్టికల్ యూజేజ్లోనే ఉంటుంది కదా. అసలు ఈ పాయింటర్లు ఎందుకు ఇంత పవర్ఫుల్? ఎందుకంటే అవి మన ఫంక్షన్స్కి ఒక సూపర్ పవర్ ఇస్తాయి. అదే డేటాని దూరం నుంచే మార్చేగల శక్తి. అదెలాగో ఇప్పుడు చూద్దాంలండి. ఓకే, మనమొక ఉదాహరణ తీసుకుందాం. మన దగ్గర 100 అనే విలువ ఉన్న ఒక వేరియబుల్ ఉంది. ఇది మన ఒరిజినల్ డేటా. ఇప్పుడు మనం ఈ 100 అనే విలువను మార్చాలి అనుకుందాం. కాని ఇక్కడో ట్విస్టుంది. మనం ఫంక్షన్కి 100 అనే విలువను పంపట్లేదు. బదులుగా AND గుర్తువాడి ఆ 100 ఎక్కడుందో దాని అడ్రస్ను మాత్రమే పంపుతున్నాం. అంటే మనం డేటాను ఇవ్వకుండా డేటాకి సంబంధించిన మ్యాప్ను ఇస్తున్నామన్నమాట.
ఇప్పుడు ఆ ఫంక్షన్ ఏం చేస్తోందంటే మనం ఇచ్చిన మ్యాప్ని అంటే అడ్రస్ని తీసుకుంటుంది. స్టార్ ఆపరేటర్ని ఉపయోగించి ఆ అడ్రస్లో ఉన్న ఒరిజినల్ ప్లేస్కి నేరుగా వెళ్తుంది. వెళ్ళి అక్కడున్న పాత విలువని తీసేసి కొత్తగా 748 అనే విలువని పెట్టేస్తుంది. ఇప్పుడు మ్యాజిక్ చూడండి. ఫంక్షన్ను పిలువకముందు మన వేరియబుల్ విలువ 100. కానీ ఫంక్షన్ను పిలిచిన తర్వాత దాని విలువ 748గా మారిపోయింది. చూసారా? మనం ఫంక్షన్ బయట ఉన్న డేటాను ఫంక్షన్ లోపలి నుంచి మార్చగలిగాం. ఇదే పాయింటర్ల అసలైన పవర్. ఓకే, ఇప్పటిదాకా మనం ఒక డేటాను పాయింట్ చేసే పాయింటర్ గురించి చూశాం. బాగానే ఉంది. కానీ ఇంకొంచెం లోతుగా వెళ్దామా? ఒకవేళ ఒక పాయింటర్నే ఇంకో పాయింటర్ పాయింట్ చేస్తే ఎలా ఉంటుంది? ఆలోచనే మనల్ని పాయింటర్ చైన్ అనే కాన్సెప్ట్లోకి తీసుకెళ్తుంది. దీన్నే మనం డబుల్ పాయింటర్ అంటాం. అంటే ఇదొక పాయింటర్ యొక్క అడ్రస్ను స్టోర్ చేసే ఇంకో పాయింటర్ అన్నమాట. దీన్ని ఒక ట్రెజర్ హంట్ లాగా ఊహించుకోండి. అసలు నిధిని కనుక్కోవాలంటే మనకొక క్లూ కావాలి. ఆ క్లూని కనుక్కోవాలంటే మనకు ఇంకో క్లూ కావాలి. ఇక్కడ కూడా అంతే. అసలు విలువను చేరుకోవడానికి మనం 2 స్టెప్స్ వెళ్ళాలి. ఈ చైన్ని ఒకసారి స్టెప్ బై స్టెప్ చూద్దాం. మన దగ్గర v అనే వేరియబుల్లో 100 అనే విలువ ఉంది. pt1 అనే పాయింటర్ v యొక్క అడ్రస్ను హోల్డ్ చేస్తోంది. ఇప్పుడు ఇంకో పాయింటర్ pt2, ఇది pt1 యొక్క అడ్రస్ను హోల్డ్ చేస్తుంది. సో మనం స్టార్ pt2 అంటే అది మనల్ని pt1 దగ్గరికి తీసుకెళ్తుంది. అదే మనం డబల్ స్టార్ pt2 అంటే 2 సార్లు డీరిఫరెన్స్ చేస్తే అది మనల్ని నేరుగా అసలు విలువ 100 దగ్గరికి తీసుకెళ్తుంది. ఇది ఒక గొలుసుకట్టు లాంటిది. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటారా? మనం ఈ p2 నుండే అంటే 2 స్టెప్స్ దూరం నుండే p2 = 300 అని రాసి ఒరిజినల్ విలువను మార్చేయచ్చు. ఈ చైన్ ఎంత పొడవున్నా సరే మనకు దానిమీద పూర్తి కంట్రోల్ ఉంటుంది. అద్భుతం గదా? సరే, ఇంతటితో మన చర్చను ముగించే ముందు ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను ఒక్కసారి ఫాస్ట్గా రీక్యాప్ చేద్దాం. ఫస్ట్, పాయింటర్లు స్టోర్ చేసేది విలువలను కాదు, మెమరీ అడ్రస్లను. సెకండ్, అండ్ వాడి అడ్రస్ తెలుసుకుంటాం. స్టార్ వాడి ఆ అడ్రస్లో ఉన్న విలువను యాక్సెస్ చేస్తాం. థర్డ్, దీనివల్ల ఫంక్షన్లు కూడా బయట ఉన్న ఒరిజినల్ డేటాను మార్చగలవు. ఫైనల్గా, ఒక పాయింటర్ ఇంకో పాయింటర్ని కూడా పాయింట్ చేయగలదు. వెళ్లే ముందు ఒక్క చివరి ప్రశ్నతో మిమ్మల్ని వదిలి వెళ్తాను. ప్రోగ్రామింగ్లో మెమరీ మీద మనకిలాంటి డైరెక్ట్ కంట్రోల్ ఉండటమనేది ఎప్పుడు, ఎలాంటి సందర్భాల్లో ఒక సూపర్ పవర్గా మారుతుంది? దీని గురించి కాస్త ఆలోచించండి. అప్పుడే ఈ కాన్సెప్ట్ వెనకున్న అస్సలైన పవరేంటో మనకు పూర్తిగా అర్థమవుతుంది.